మన శనగపిండిలో కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, అదే దీంట్లో అయితే చాలా లైట్గా ఉంటుంది. మనం వాడే కూరగాయకి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం బేబీ కార్న్ వాడుతున్నాం. బేబీ కార్న్ ఒక విధంగా చెప్పాలంటే వేరే కూరగాయల కంటే కొంచెం ఖరీదైనవి, అయినా ఇవి వేసుకున్నప్పుడు అతిగా పిండి టేస్ట్ రాకుండా ఇలా రావాలి. చూడడానికి అయితే మిరపకాయ బజ్జీలాగే ఉన్నాయి, కానీ చూడండి ఎంతో తేలిగ్గా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. బేబీ కార్న్ కూడా ఇలా వేసేసుకున్నాం. ఇదే విధంగా మనం ఈ మిరపకాయల్ని కూడా చక్కగా ముంచి వేసేసుకోవచ్చు. మిరపకాయలు కొంచెం ఘాటుగా ఉన్నా కానీ ఈ బ్రెడ్ కోటింగ్ ఉండడం వల్ల మనకి కారం కొంచెం తగ్గి మనకి పర్ఫెక్ట్ టేస్ట్తో ఈ మిరపకాయలు కూడా వచ్చేస్తాయి. ఒకటి గమనిస్తే మీరు నూనె మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. దీంట్లో మీరు కావాలంటే చికెను లేకపోతే రొయ్యలు అవి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఈరోజు వెజిటేరియన్ చేసుకున్నాం. సో ఈ మిరపకాయలు కూడా, ఎందుకంటే ఏది తిన్నా మధ్యలో ఒక మిరపకాయ తాకిందనుకోండి భలేగా ఉంటుంది. ఉల్లిపాయలు మనం శనగపిండితో ఒక్క ఉల్లిపాయ ఒక్కొక్క రెక్క తీసి వేస్తే అది సాఫ్ట్గా అయిపోతుంది, కానీ ఇందులో ఈ బ్రెడ్ కోటింగ్ ఉండడం వల్ల ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయి రౌండ్గా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒక్కొక్క ఉల్లిపాయ కూడా ఇలా తీసేసి ఈ పిండిలో ముంచి చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇదే విధంగా కొన్ని ఫ్రై చేసుకుంటే మనకి సూపర్గా ఉంటుంది. మనం ఏ బజ్జీలు వేసినా ఒక్కటి, అవి వేసిన తర్వాత ఒకవైపు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఉల్లిపాయలైనా వీటిని వేసి మరోవైపు తిప్పుదాం. మరి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయినా ఈ కోటింగ్ బయట ఉండడం వల్ల అవి కరకరలాడుతూ వస్తాయి. మిరపకాయలు కూడా రెడీ. అయితే దీంట్లో ఈ కూరగాయ ఆ కూరగాయ అనకుండా మనం బీన్సు, క్యారెట్లు కూడా, క్యాప్సికము ఇందులో వేసుకోవచ్చు. మన ఉల్లిపాయ రింగులు కూడా ఎంత చక్కగా రెడీ అయ్యాయో చూడండి, పైనంతా కోటింగు. కానీ మరోసారి చెప్తున్నాను, ఇందులో మీకు పిండి వాసన ఏం లేకుండా ఆ ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్ మనం ఇంట్లోనే చేసుకున్నాము. చక్కగా వాటితోటి ఇలా వేసేసుకొని మరి చేయొచ్చు. ఇవన్నీ చేసినప్పుడు మరి మనందరికీ ఇష్టమైన ఏదైతే చీజ్, మన పన్నీర్ ఉందో దాన్ని కూడా చక్కగా ఇందులో వేసి ఫ్రై చేసేసుకుందాం. పెద్దగా కావాలంటే పెద్ద ముక్కలు, పన్నీరు మీరు చిన్న పీసులు కావాలంటే వీటిని చిన్న చిన్న పీసులుగా కూడా వేసేసుకోవచ్చు. ఏది తిన్నా ఒక ఎత్తు, పన్నీర్ అయితే మరో ఎత్తు అని చాలా ఇష్టంగా తింటారు మన నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్. వాళ్ళకి కావాల్సిన విధంగా పన్నీర్ కూడా ఉందనుకోండి, అవి ఏరుకొని తినేస్తారు. మరి ఈ పన్నీర్ ముక్కలు రెడీ. మన ఈ బ్రెడ్ బజ్జీలు చేయడమే కాదు, వీటిని వడ్డించుకోవడం కూడా ఒకటే. ఈ గుండ్రంగా వచ్చినవి బ్యూటిఫుల్ బేబీ కార్న్ చేసినవి, ఇవి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే మన మిరపకాయలు ఎన్ని ఎక్కువగా ఉంటే మన తెలుగు వాళ్ళకి అంత ఇష్టం. ఇప్పుడు ఈ పన్నీర్ కూడా ఫ్రై అయిపోతుంది. దీన్ని కూడా తీసేసి ప్లేట్లో వేసుకొని వడ్డించేసుకుందాం. అయితే వీటిపైన కొంచెం అంత చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ పన్నీర్ ముక్కలు అయితే పన్నీరు కొంచెం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యత, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.